నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 3825. ఓకే, 3825, రైట్. సో 3825 ఇది ఏ టేబుల్తో అవుతుందో చెప్పగలరా? ఓకే, ఎస్, 5 టేబుల్తో అవుతుంది. 3 టేబుల్తో అవుతుందా? అవును, 3 టేబుల్తో కూడా అవుతుంది. ఎలా చెప్పగలం? రైట్, చూడండి ఇక్కడ ఉన్న నెంబర్లు చూడండి, 3, 8, 2, 5. ఈ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి 3 మల్టిపుల్ వస్తుందా లేదా? వస్తుంది. 8 to 2 10 అవుతుంది. 10, 3, 13, 13 + 5 18 అవుతుంది. 18 3 మల్టిపుల్ కాబట్టి మనం 3తో డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను 3తో డివైడ్ చేస్తున్నాను. 3 1s 3, 0, నెక్స్ట్ 1 8, 3 2s 6, సబ్ట్రాక్షన్ 2, నెక్స్ట్ నెంబర్ 2, 3 7s 21, సబ్ట్రాక్షన్ 1, 5, 3 5s 15. సో మనం 3 టేబుల్తో చేసినప్పుడు నాకు వచ్చిన కోఎఫిషియంట్ 1275. ఓకే, సో మరలా 3 టేబుల్తో అవుతుందని చెక్ చేయండి ఒకసారి, ఇందా చెప్పిన విధంగా. ఎస్, 1275. 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15. 15 3 టేబుల్తో అవుతుంది కదా, సో మనం 3తో చేయొచ్చు. 3 4s 12, సబ్ట్రాక్షన్ 0, నెక్స్ట్ 7 కిందకి వస్తుంది. 3 2s 6, సబ్ట్రాక్షన్ 1, 5. సో 3 5s 15. ఓకేనా? సో మనం 3తో చేసినప్పుడు మనకు వచ్చిన కోఎఫిషియంట్ 425. సో 425 అనేది 3తో అవుతుందా? 4 + 2 6, 6 + 5 11. సో 11 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి మనం 3 టేబుల్లో చేయడానికి అవ్వదు. సో నెక్స్ట్ ఏ టేబుల్తో చేయాలి? అవును, 5 టేబుల్తో చేసుకోవాలి. ఓకే, సో 425ని 5 టేబుల్తో చేస్తున్నాను. 5 8s 40, సబ్ట్రాక్షన్ 2, 5 5s 25. సో 425ని 5 టేబుల్తో చేస్తే 85 టైమ్స్ అవుతుంది. సో దీన్ని మరలా 5 టేబుల్తో చేస్తే 17 టైమ్స్ అవుతుంది. సో 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడతో డివిజన్ ఆపచ్చు. సో 3825 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చెప్పండి. 3 × 3 × 5 × 5 × 17. జాగ్రత్తగా చేయండి. ఇవే నెంబర్లు మరలా మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం కాబట్టి అక్కడ మనం ఈ నెంబర్ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అర్థమైంది కదా?